మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను సమర్థవంతంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో నిర్వహించి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా కమిషన్ చైర్మన్ గా మహిళల అభివృద్ధి కోసం పనిచేసి ఈరోజు నర్సాపూర్ శాసనసభ్యురాలుగా ఉన్న శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ కూకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇంతమందిని కలుసుకున్నామంటే దానికి కారణం మా చెల్లెలు శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న సోదరి సింధు గారు, అట్లాగే సాయిబాబా గారు, రంగన్న గారు, మమత గారు, రోజా గారు, ఇంకా ఆదర్శ్ గారు, రవి యాదవ్ గారు, మా నరేందర్ గారు, పాండురంగారెడ్డి గారు, అంజన్న గారు, పేరు పేరున అందరితో పాటు ఈరోజు వేదిక మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులకు పేరు పేరున వివిధ రంగాల్లో, ఎందుకంటే వారందరూ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వారందరినీ కూడా మరి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి పురస్కారాలు అందజేసిన నవతారెడ్డి గారికి, బీఆర్ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు నిజానికి రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాం, దాన్ని తగ్గించే ప్రయత్నం కొంత చేశాం. మహిళలకి ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. దాంతోపాటు అక్క చెప్పినట్టు వి హబ్ అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా యంగ్స్టర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వారు కూడా జాగ్రత్తగా పారిశ్రామికవేత్తలుగా ఇంకా పెద్దవారుగా ఎదగాలనే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సునీత గారు, సబిత గారు చాలా విషయాలు చెప్పారు, నేను వాటి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కానీ, ఒక పరిశ్రమ పెట్టినాక కానీ, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వి హబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. తప్పకుండా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 50% స్థానిక సంస్థల్లో, అది జిహెచ్ఎంసీ అయితేనేమి లేదా మరి జిల్లా పరిషత్ అయితేనేమి 50% మహిళలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించుకున్నాం.
కానీ ఈసారి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువే మరి మా పార్టీ తరఫున కూడా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్ అంతా కూడా, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా రాబోతా ఉంది కాబట్టి చట్టసభల్లో కూడా మరి సుశిక్షితులైన తర్ఫీదు పొందిన బాగా మరి సమాజం పట్ల సామాజిక స్థితిగతుల పట్ల మహిళల సమస్యల పట్ల అవగాహన ఉన్న మరింత మంది చదువుకున్న విద్యార్థికులైన సమాజం పట్ల అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లో కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళొకసారి అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అందరూ అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్.